ఆదోని లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే బ్యాంకర్ల సహకారం తప్పనిసరి. ప్రభుత్వం వైపు నుంచే అన్ని ఉద్యోగాలు రావు, ప్రభుత్వం వైపు నుంచే అన్ని రకాల అభివృద్ధి జరగడం సాధ్యం కాదు. అన్ని ఉద్యోగాలను సృష్టించడం కూడా ప్రభుత్వ రంగంలో సాధ్యం కాని పని. అందువల్లే ప్రైవేటు రంగంలో చిన్న మధ్యతరగతి పెద్ద పరిశ్రమలను స్థాపించి ఉద్యోగాల కల్పన దిశగా ఈరోజు కర్నూలు జిల్లా వెళ్తా ఉంది. ఆదోనిలో నేను ఎమ్మెల్యేగా దీనికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాను అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యనే మొట్టమొదటి ఎంఎస్ఎంఈ పార్కుని ఇక్కడ ప్రారంభించాం 10 ఎకరాల్లో. అప్లికేషన్స్ ఎవరెవరైతే మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఎంఎస్ఎంఈల కోసం అప్లై చేస్తారో వాళ్ళకందరికీ భూమిని ఉచితంగా ఇవ్వాలని మేము పట్టుదలగా ఉన్నాం. దాని గురించి పెద్ద ఎత్తున పని కూడా చేస్తాం. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా విడిపించి ఎంఎస్ఎంఈ పార్కుల కింద అభివృద్ధి చేయాలనే పట్టుదలగా ఉన్నాం. పరిశ్రమలను అభివృద్ధి, ఎందుకంటే ఆదోని అన్నది ఒకప్పుడు 2వ బాంబే అని చెప్పేవాళ్ళు. అన్ని రకాల పరిశ్రమలు ఉండేవాళ్ళ. గత 30 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి ఆదోనిలో ఈరోజు మళ్ళీ ప్రైవేటు పరిశ్రమలని ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు. ఎందుకంటే ఆదోని అన్నది ఇటు మంత్రాలయమైనా, ఆలూరైనా, ఎమ్మిగనూరైనా ఈ చుట్టుపక్కల 5 నియోజకవర్గాలకి కూడా సెంటర్ అవుతుంది బాగా. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు వస్తే చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి సులభం అవుతుంది. ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం కూడా సులభం అవుతుంది. అందువల్ల వీళ్ళకందరికీ మీరు బ్యాంకర్ల సాయం ఇవ్వాలా.